సాయికృష్ణ కస్టడీ డెత్ కేసుపై పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో సీఐ నాగరాజు ఒక్కరేనా లేక మరికొందరి పాత్ర ఉందా అంటూ ప్రశ్నించారు. కస్టడీలో ఉన్న వ్యక్తిని కోర్టులో హాజరుపరచకుండా ఉంచడం ఎలా జరిగిందని, అదృశ్యమైన సాయికృష్ణ కేసు కస్టడీ డెత్ కేసుగా ఎలా మారిందని నిలదీశారు. పోలీస్ స్టేషన్, ఆసుపత్రి, శ్మశాన వాటిక సీసీటీవీ ఫుటేజీలు లేకపోవడం, కీలక ఆధారాలు మాయమవటం పలు అనుమానాలకు తావిస్తోందని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. సిఐ నాగరాజు అరెస్టుతో కేసు ముగిసిపోయినట్టు కాదని, ఇందులో పాత్రధారులు మాత్రమే కాకుండా సూత్రధారులు కూడా బయటపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. సాయికృష్ణ కేసులో పూర్తి నిజాలు వెలుగులోకి రావాలంటే సిబిఐ సంస్థతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని రాచమల్లి శివప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. న్యాయమేనా? ఎవరు, ఎంపీ ఎవరు, ఎమ్మెల్యే ఎవరు, పూసకొచ్చినట్టు అన్ని గడ్డకు తీసి వాళ్ళందరినీ కూడా ముద్దాయిలు చేసి వాళ్ళందరినీ సబ్ జైలుకు రిమాండ్ పంపించగలిగి తర్వాత కోర్టులో నిలబడించి శిక్ష చెప్పగలిగితే న్యాయం జరిగినట్టు. ఇదే విషయాన్ని రేపు 29వ తారీఖు హైకోర్టులో సాయికృష్ణ తల్లి గారి యొక్క లాయరు మాట్లాడగలిగితే న్యాయ పోరాటమే. కానీ రేపు ఏం జరుగుతుందో తెలిసిన ప్రజలారా, 29వ తారీఖు ముఖ్యమంత్రి వచ్చిపోయిన తర్వాత న్యాయం జరిగిందని చెప్పింది కదా తల్లి. రేపు హైకోర్టు కూడా అదే చెప్తాది. ఏమని? నాకు న్యాయం జరిగింది, నా కొడుకుని చంపినోని కేసు పెట్టినారు, నా కొడుకు ఆచూకి తెలిసింది, కేసు పెట్టినారు, కోర్టులో తేలుతుంది, న్యాయం జరిగింది. సో ఈ ఏమైతే ఈ పిటిషన్ ఉందో నా కొడుకు కనిపించలేదని సమాప్తం. ప్రజల్నే అడుగుతానా, నిజంగా తల్లికి న్యాయం జరగడం అంటారా ప్రజలారా? ఇది ఒక తల్లి గర్భశోకానికి నిజంగా ఇది న్యాయమేనా?